Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups orientation for upcoming exams. So రాబోతున్న notifications ని దృష్టిలో ఉంచుకొని Ashavahi app providing exclusive current affairs for groups. So let us discuss in detail. So now we are going to discuss about current affairs of 26th April 2026. So till now we have discussed about the current affairs of 25th April. Now we are going to discuss about 26th April important updates. Okay. So let us discuss in detail. So examination lo news lo unde volcanoes, earthquakes ఇలాంటి డిజాస్టర్స్ కి రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ ఉంటే అవి ఎగ్జామినేషన్ లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటి, వాల్కనో ఎరప్షన్. సో ఏ దేశంలో ఈ వాల్కనో ఎరప్షన్ జరిగిందో చూద్దాం. సో షాంటియాగుయిటో. సో అగ్నిపర్వతం పేరేంటి, షాంటియాగుయిటో. సో ద షాంటియాగుయిటో వాల్కనో ఈజ్ అన్ యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ గటమాలా. సో గటమాలకు సంబంధించిన షాంటియాగుటో, ఓకే, షాంటియాగుయిటో అనే అగ్నిపర్వతం పశ్చిమ గటమాలలో ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతం. సో వాళ్ళ ఎగ్జామినేషన్ లో మనకు అడిగేది ఏంటి, రీసెంట్ గా ఎరప్ట్ అయిన షాంటియాగుయిటో వాల్కనో ఏ దేశానికి సంబంధించింది అంటే గటమాల అనే దేశానికి సంబంధించింది. సో ఎగ్జామినేషన్ లో మనం జనరల్ స్టడీస్ లో చూస్తే రీసెంట్ గా సంభవించే ఎర్త్క్వేక్స్, అదేవిధంగా వాల్కనో ఎరప్షన్స్, ఫ్లడ్ రిలేటెడ్, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గా మనకు అవలాంచెస్ గురించి డిస్కస్ చేసాం, ల్యాండ్ స్లైడ్స్ గురించి డిస్కస్ చేసాం, అదేవిధంగా ఫ్లడ్స్ రిలేటెడ్ టాపిక్ కూడా చూసాం. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ కూడా చూడడం జరిగింది. రష్యాకు సంబంధించిన ఎర్త్క్వేక్ కానీ, జపాన్కి సంబంధించిన ఎర్త్క్వేక్ కానీ ఇలాంటివి డిస్కస్ చేసాం. ఈ రోజు మనకు న్యూస్ లో ఉన్న టాపిక్ ఏంటి, షాంటియాగుయిటో వాల్కనో. సో షాంటియాగుయిటో వాల్కనో వాజ్ సీన్ ఇన్ న్యూస్. సో దట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే మనకేంటి, గటమాలకు సంబంధించిన క్రియాశీలక అగ్నిపర్వతం. గటమాలకు సంబంధించిన క్రియాశీలక అగ్నిపర్వతం పేరేంటి, షాంటియాగుయిటో. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద క్యూరియాసిటీ రోవర్ ఆఫ్ నాసా. రోవర్ పేరేంటి, క్యూరియాసిటీ. సో నాసా వచ్చేసి మనకేంటి, అమెరికాకు సంబంధించిన ఆర్గనైజేషన్. సో రీసెంట్లీ ద క్యూరియాసిటీ రోవర్ ఆఫ్ నాసా డిటెక్టెడ్ ఏ మిక్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ మార్స్. సో రీసెంట్లీ నాసాకు సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ మార్స్ పైన ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో హియర్ రీసెంట్లీ ద క్యూరియాసిటీ of NASA detected a mix of organic molecules on Mars, strengthening evidence about the planet's past habitability. సో ఒకవేళ పురాతన కాలంలో అంటే దీనికంటే సంబంధించిన పాస్ట్ లో అక్కడ ఏదైనా జీవరాశులకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అని చెప్పేసి పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో ఇదొక కీలక అంశంగా పరిగణించబడుతుంది. సో రీసెంట్లీ నాసాకు సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ డిటెక్టెడ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ మార్స్. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఒకప్పుడు అక్కడ జీవులు ఉండేవి అని అర్థం. సో అక్కడ జీవం ఉండేది, సో అక్కడ ప్రాణులు నివసించే వాళ్ళని అర్థం. ఆర్గానిక్ మాలిక్యూల్స్ మనకు ఐడెంటిఫై చేయగలిగాము అంటే. సో ద క్యూరియాసిటీ రోవర్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా ఇక్కడ యుఎస్ఏకి సంబంధించిన నాసా. ఓకే. So here recently the Curiosity rover of NASA identified organic molecules on Mars. So it was launched on November 26, 2011. The rover is a key component of the Mars Science Laboratory. So here MSL means Mars Science Laboratory. Here the rover plays an important role because రోవర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, దానికి సంబంధించిన శాంపుల్స్ కానీ అవన్నీ కలెక్ట్ చేసుకొని పంపించడం కానీ లేకపోతే దానిపైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం రోవర్ అంటున్నాం. ల్యాండర్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్ఫేస్ పైన ల్యాండ్ అయిన ఆబ్జెక్ట్ ని మనం ల్యాండర్ అంటున్నాం. రోవర్ వర్క్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత
దానికి సంబంధించిన అక్కడ ఆ సర్ఫేస్ పైన కానీ ఆ మట్టిని కానీ లేకపోతే ఆ సర్ఫేస్ని తవ్వి దానికి సంబంధించిన శాంపుల్స్ని కలెక్ట్ చేసే పరికరాన్ని మనం రోవర్ అంటున్నాం. అలాంటి నాసాకి సంబంధించిన మిషన్ మనకి ఎప్పుడు 2011 నవంబర్ 26 అప్పుడు లాంచ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ రీసెంట్లీ డిటెక్టెడ్ మిక్చర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ మార్స్. సో రోవర్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రజ్ఞాన్ రోవర్ కానీ విక్రమ్ ల్యాండర్ కానీ ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ల్యాండర్ అంటే ఆ సర్ఫేస్ పైన ల్యాండ్ అయ్యే ఒక ఆబ్జెక్ట్, అదేవిధంగా రోవర్ అంటే ల్యాండ్ అయిన తర్వాత దానికి సంబంధించిన శాంపుల్ని కలెక్ట్ చేసుకుని దానిపైన రీసెర్చ్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం, రోవర్ అంటున్నాం. అలాంటి నాసాకు సంబంధించిన రోవర్ పేరేంటి, క్యూరియాసిటీ రోవర్. రీసెంట్లీ ఇట్ డిటెక్టెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ మార్స్. ఓకే, సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ నవంబర్ 26, 2011. The rover is a key component of the Mars Science Laboratory. ఆర్గానిక్ కాంపౌండ్స్ లభించాయి అంటే ఏంటి, ఒకప్పుడు అక్కడ జీవులు ఉన్నారు అని చెప్పేసి మనం భావించవచ్చు. సో మిషన్ టు స్టడీ గాలే క్రేటర్ ఆన్ మార్స్. ఓకే, మార్స్ పైన క్రేటర్ గాలే క్రేటర్ ని రీసెర్చ్ చేయడం కోసం వెళ్ళిన రోవర్ పేరేంటి, క్యూరియాసిటీ రోవర్. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్ స్టడీయింగ్ వెదర్ లైఫ్ ఎవర్ ఎగ్జిస్టెడ్, అంటే అక్కడ జీవం ఉన్నదా. నెక్స్ట్ అండర్స్టాండింగ్ మార్స్ క్లైమేట్ అండ్ జియాలజీ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ మిషన్. సో ఒకప్పుడు అక్కడ జీవం ఉన్నదా అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత అదే విధంగా అండర్స్టాండింగ్ మార్స్ క్లైమేట్, అక్కడ ఉన్న వాతావరణాన్ని, జియాలజీ అంటే అక్కడ ఉన్న ఆ సర్ఫేస్ కి సంబంధించిన వాటిని చదవడాన్ని మనం జియాలజీ అంటున్నాం. ఎర్త్ రిలేటెడ్ మనం ఏ విధంగా రీసెర్చ్ చేస్తామో అక్కడ కూడా దానికి సంబంధించింది. అదేవిధంగా ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ మిషన్స్, అంటే ఫ్యూచర్లో మనం మానవ సహిత యాత్రలు మార్స్ పైకి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రపంచం ముందడుగు వేస్తుంది. దానికి సంబంధించిన ఇదొక కీలకమైన ఒక బేస్ లాగా మనం ఇలాంటి పరిశోధనల్ని వినియోగించుకోవచ్చు. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని డిటెక్ట్ చేసిన రోవర్ ఏంటి, క్యూరియాసిటీ రోవర్. ఎవరికి సంబంధించింది, యుఎస్ఏకు సంబంధించిన నాసాకు సంబంధించింది. సో ఇక్కడ నాసాకు సంబంధించిన రోవర్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ మార్స్. సో నెక్స్ట్, ఇటీవల నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై సేంద్రియ అణువుల మిశ్రమాన్ని గుర్తించింది. సో ఇటీవల నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై సేంద్రియ అణువుల మిశ్రమాన్ని గుర్తించింది. సో ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్, ఇది ఆ గ్రహం గతంలో నివాసయోగ్యంగా ఉండేదనే వాదనకు ఆధారాలను బలపరుస్తుంది. సో గతంలో నివాసయోగ్యంగా ఉండేది అన్నదానికి ఆధారాలను బలపరుస్తుంది. సో ఆర్గానిక్ మ్యాటర్ మనకు ఉంది అంటే ఒకప్పుడు అక్కడ జీవం ఉంది అనేది, లైఫ్ వాజ్ ఎగ్జిస్టెడ్ అని అర్థం. సో అక్కడ దానికి సంబంధించిన నివాసయోగ్యంగా ఉండేదనే వాదనకు ఇలాంటి ఆధారాలు బలపరచడం చూస్తున్నాం. సో క్యూరియాసిటీ రోవర్ మిషన్ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ప్రయోగించింది. నవంబర్ 2011 నవంబర్ 26న ప్రయోగించిన ఈ రోవర్ అంగారక గ్రహంపై ఉన్న గేల్ క్రేటర్ ని అధ్యయనం చేసే మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ మిషన్ లో ఒక కీలక భాగం. సో మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ అంగారకుడు పైన ఉన్న ఒక క్రేటర్ ని మనం ఏమంటున్నాం, గేల్ క్రేటర్ అంటున్నాం. ఆ గేల్ క్రేటర్ ని అధ్యయనం చేయడం కోసం నాసా వాళ్ళు పంపించిన రోవర్ ఏంటి, మనకు క్యూరియాసిటీ రోవర్. అక్కడ ఉన్న ల్యాబొరేటరీ ఏంటి, మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ. సో జీవం ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని అధ్యయనం చేయడం. సో ఆబ్జెక్టివ్ ఏంటి, అక్కడ లైఫ్ ఎగ్జిస్టెడా అనేది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా అంగారక గ్రహం యొక్క వాతావరణం మరియు భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, జియాలజీ అండ్ క్లైమేట్ ని స్టడీ చేయడం. అదేవిధంగా మరియు భవిష్యత్ మానవ యాత్రలకు సిద్ధమవ్వడం వంటి దీని లక్ష్యాలలో ఉన్నాయి. సో అక్కడ ఏంటి, వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి, అదేవిధంగా అక్కడున్న భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఫ్యూచర్ హ్యూమన్ మిషన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి తీసుకువెళ్ళిన ఒక మిషన్. సో నాసాకు సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ రీసెంట్లీ డిటెక్టెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఓవర్ మార్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ మలేరియా. ఓకేనా. సో రీసెంట్లీ చిన్నపిల్లలకు సంబంధించిన మలేరియా టీకాని తీసుకుని రావడం జరిగింది. మలేరియా వ్యాక్సిన్ ఫర్ ద ఇన్ఫాంట్స్ ఆర్ న్యూ బార్న్ బేబీస్. So the World Health Organization has granted pre-qualification approval to the first malaria treatment specifically designed for newborns and infants. ఓకేనా, అప్పుడే పుట్టిన శిశువులకు లేకపోతే చిన్నపిల్లలకు ఇచ్చే ఒక వ్యాక్సిన్, దాన్ని ఏమంటున్నాం చూద్దాం. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రత్యేకంగా నవజాత శిశువులు మరియు పసిపిల్లల కోసం రూపొందించిన మొట్టమొదటి మలేరియా చికిత్సకు ముందస్తు అర్హత ఆమోదాన్ని మంజూరు చేసింది. సో దాన్ని మనం ఏమంటున్నాం, అర్టెమిథర్ లుఫెఫాంట్రియాస్ అనే ఈ ఔషధం. సో అర్టెమిథర్ లుమెఫాంట్రిన్ అనే ఒక ఔషధం, అంటే ఒక టీకాను. అర్టెమిథర్ లుమెఫాంట్రిస్ పేరు గుర్తుపెట్టుకోండి, అర్టెమిథర్ లుమెఫాంట్రిస్ అనే ఔషధం. సో ఇక్కడ 2024లో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో అంచనా ప్రకారం 2.8 కోట్ల మలేరియా కేసులు మరియు దాదాపు 6,10,000 మరణాలు నమోదయ్యాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయి 2024లో? 2.82 crores కేసెస్ నమోదైతే అందులో దాదాపుగా 6,10,000 మంది మరణించడం జరిగింది. ఈ కేసులు మరియు మరణాలలో 95% ఆఫ్రికాలోనే సంభవించాయి. సో మలేరియా కేసెస్ ద్వారా చనిపోయే వ్యక్తులు ఎక్కువగా ఎక్కడ మనకు కనపడుతున్నారు? ఆఫ్రికాలో మనం చూడగలుగుతున్నాం. సో మొత్తం మలేరియా మరణాలలో దాదాపు 30వ వంతు, అంటే 3/4 వంతు 5 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు. సో 3/4, ఒకవేళ మనం 100 మెంబర్స్ తీసుకుంటే అందులో 3/4 అంటే 75% మెంబర్స్ అందులో 5 years లోపు పిల్లలు మాత్రమే ఉండడం చూస్తున్నాం. సో ఇది శిశువులో మరియు చిన్నపిల్లల్లో మెరుగైన చికిత్సా విధానాలకు ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది. సో రీసెంట్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ has granted pre-qualification approval to the first malaria treatment vaccine. So in 2024, the world recorded an estimated 2.82 crores malaria cases. So 2.82 crores malaria cases ఎప్పుడు 2024, and around 6,10,000 deaths across 80 countries. అంటే కేసెస్ మనకి ఎన్ని వచ్చాయి? 2.82 crores కేసెస్లో ఆల్మోస్ట్ 6,10,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో ఆఫ్రికా అకౌంటెడ్ ఫర్ 95% ఆఫ్ దీస్ కేసెస్, అంటే 95% కేసెస్ మనకు ఆఫ్రికాలోనే చూడడం జరుగుతుంది. అండ్ డెత్స్ కూడా అక్కడే ఎక్కువగా ఉన్నాయి. అంటే కేసెస్ 95% అక్కడే ఉన్నాయి, మరణాలలో కూడా 95% మంది ఆఫ్రికాలోనే మలేరియా బారిన పడి చనిపోవడం మనం చూస్తున్నాం. నెక్స్ట్, చిల్డ్రన్ అండర్ 5 years ఆఫ్ ఏజ్ రిప్రజెంటెడ్ నియర్లీ 3/4 ఆఫ్ ఆల్ మలేరియా డెత్స్. అంటే ఒకవేళ 100 మంది మలేరియా వల్ల చనిపోతే అందులో 3/4 వంతు, అంటే 75%, అంటే 75 మంది చిన్నపిల్లలు చనిపోవడం జరుగుతుంది 5 years లోపు ఉన్న వాళ్ళే. అందుకోసమని వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక వ్యాక్సిన్నే రీసెంట్గా WHO అప్రూవ్ చేయడం జరిగింది. సో హియర్ షోయింగ్ ద అర్జెంట్ నీడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ద ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ చిల్డ్రన్. అంటే మనకు అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి పసిపిల్లలు, అంటే 5 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా 75% మంది మరణించడం జరుగుతుంది మలేరియాకు సంబంధించి. కేసెస్ ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? మనకు ఆఫ్రికాలో 95% కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మరణాలు కూడా ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటి స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే Group 1 కానీ Group 2 కానీ అందులో జనరల్ స్టడీస్లో వచ్చిన క్వశ్చన్స్లో ఇలాంటి స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ అడిగారు. ఖచ్చితంగా ఏదైనా రిపోర్ట్ మనకు వచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో అలాంటి రిపోర్ట్స్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ ఇండెక్సెస్ కానీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, మలేరియా ఈజ్ కాస్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్స్. సో మనకు మలేరియా కానీ డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే వేరే ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు అది బ్యాక్టీరియల్ వైరల్ అనే కోణంలో కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మలేరియా ఈజ్ కాస్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్స్. సో ప్లాస్మోడియం పారాసైట్స్ అండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ మెయిన్లీ త్రూ ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటోస్. ఓకేనా? సో ఇక్కడ మనకు మలేరియా ప్లాస్మోడియం పరాన్న జీవుల వల్ల వస్తుంది. సో మలేరియా ప్లాస్మోడియం పరాన్న జీవుల వల్ల వస్తుంది మరియు ఇది ప్రధానంగా ఆడ అనోఫిలస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సో ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటోస్ ద్వారా మనకి ఇది వ్యాప్తి చెందుతుంది. అర్టెమిథర్ లుమెఫాంట్రిన్ అనేది సంక్లిష్టత లేని మలేరియా చికిత్సకు సాధారణంగా ఉపయోగించే ఒక మిశ్రమ చికిత్స. సో రీసెంట్గా అర్టెమిథర్ లుమెఫాంట్రిన్ అనేది వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది అంటే మలేరియా ట్రీట్మెంట్ కి సంబంధించింది. సో అర్టెమిథర్ లుమెఫాంట్రిన్. నెక్స్ట్, WHO ప్రీ క్వాలిఫికేషన్ కార్యక్రమం మందులు మరియు టీకాలు ప్రపంచ నాణ్యత మరియు భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపసహారా
ఆఫ్రికాలో అత్యధిక మలేరియా భారం ఉంది. సో ఆఫ్రికాలో ఉంది. అదేవిధంగా మనకు సబ్ ఆఫ్రికన్ ఏరియాస్లో, సబ్ సహారన్ ఆఫ్రికా ఏరియాలో ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. సో హియర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ కాంబినేషన్ థెరపీ ఫర్ ట్రీటింగ్ అన్కాంప్లికేటెడ్ మలేరియా. ద WHO pre-qualification program ensures medicines and vaccines to meet global quality and safety standards. So simply remember, sub-Saharan African carries the highest malaria burden in the world. సో ఆఫ్రికాలో మనకు 95% కేసెస్ వస్తున్నాయి. ఆ 95% కేసెస్లో ఒక హబ్గా నిలిచేది ఇక్కడ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్. సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్ ఈజ్ సినానిమస్ ఆఫ్ ద మలేరియా కేసెస్. సినానిమస్ ఆఫ్ మలేరియా కేసెస్. సో ఇక్కడ సబ్ సహారన్ ఆఫ్రికా రీజన్ అనేది ఏంటి అంటే ఈ మలేరియా కేసెస్కి ఒక పర్యాయ పదంగా మారిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఎక్కువగా మనం కేసెస్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకు 2.82 crores కేసెస్ వస్తే 6,10,000 మంది చనిపోవడం జరిగింది. 6,10,000 మంది చనిపోవడం జరిగింది. అందులో కేసెస్లో 95% ఆఫ్రికాలోనే ఉన్నాయి. డెత్స్ కూడా 95% ఆఫ్రికాలోనే ఉండడం చూస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ బాస్రా మెమోరియల్. బాస్రా మెమోరియల్. సో బాస్రా మెమోరియల్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది అంటే వరల్డ్ వార్ వన్. సో వరల్డ్ వార్ 1కి సంబంధించిన బాస్రా మెమోరియల్ ఎక్కడుంది? అది ఇరాక్లో ఉండడం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది, అదేంటో చూద్దాం. సో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినప్పటికీ ఇరాక్లోని బస్రా స్మారక చిహ్నంలో చోటు దక్కని 33,000 మంది భారత సైనికుల పేర్లను ఇప్పుడు కొత్త డిజిటల్ ప్యానెళ్ల ద్వారా స్మరించుకున్నారు. సో ఇది మొదటి ప్రపంచ యుద్ధంకి సంబంధించిన స్మారక చిహ్నం. అది ఎక్కడుంది? మనం ఇరాక్లోని బాస్రా. సో బాస్రా స్మారక చిహ్నం మనం ఎక్కడుంది? మనకు ఇరాక్లో ఉంది. ఇరాక్లో ఉన్న బాస్రా స్మారక చిహ్నం దేనికి సంబంధించింది? మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరైతే చనిపోయారో అలాంటి సోల్జర్స్కి సంబంధించిన స్మారక చిహ్నం. సో అందులో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన దాదాపు 33,000 మంది సోల్జర్ల పేర్లు, అంటే ఆ సైనికుల పేర్లు ఇందులో చేర్చబడలేదు. బట్ ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి ఆ 33,000 మంది భారత సైనికుల పేర్లను డిజిటలైజేషన్ చేయడం జరిగింది. తద్వారా మనకు న్యూస్లో ఉన్న టాపిక్ కాబట్టి బస్రా స్మారక చిహ్నం ఏ దేశంలో ఉంది అంటే ఇరాక్లో ఉంది. దేనికి సంబంధించిందంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లకు స్మారక చిహ్నంగా తీసుకొచ్చిందే బస్రా స్మారక చిహ్నం, మెమోరియల్ అంటున్నాం. అది ఎక్కడుంది? ఇరాక్లో ఉండడం చూస్తున్నాం. సో ద నేమ్స్ ఆఫ్ 33,000 ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ హూ డైడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ were missing from the Basra Memorial in Iraq have now been commemorated through the digital panels. సో ఇప్పుడు డిజిటలైజేషన్ చేయడం వల్ల ఈ 33,000 మందికి సంబంధించిన పేర్లను అక్కడ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. బాస్రా మెమోరియల్ ఎక్కడుంది? ఇరాక్లో ఉంది. దేనికి సంబంధించింది? ఏ కమమరేటివ్ ఆఫ్ ద సోల్జర్స్ హూ సాక్రిఫైజ్డ్ దేర్ లైఫ్స్ ఆర్ హూ డైడ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1. సో భారతదేశానికి సంబంధించిన 33,000 మంది సైనికులకు సంబంధించిన స్మారక చిహ్నాన్ని మనం ఏమంటున్నాం? ఇప్పుడు డిజిటలైజ్ చేయడం జరిగింది. సో 33,000 మంది సైనికుల పేర్లను డిజిటలైజ్ చేయడం జరిగింది బాస్రా మెమోరియల్. సో బాస్రా మెమోరియల్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన కంట్రీ ఏంటి? ఇరాక్. ఈ బాస్రా మెమోరియల్ దేనికి సంబంధించింది? వరల్డ్ వార్ 1లో చనిపోయిన సోల్జర్స్కి సంబంధించిన కమమరేటివ్ కన్స్ట్రక్షన్, అంటే ఒక స్మారక చిహ్నం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన సోల్జర్స్ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ పేర్లను కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. బాస్రా మెమోరియల్ అంటే వరల్డ్ వార్ 1లో చనిపోయిన సైనికులకు చిహ్నంగా తీసుకొచ్చిన ఒక కమమరేటివ్ మెమోరియల్. ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? ఇరాక్లో ఉంది. నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఒక పుస్తకం జనరల్ మనోజ్ నరవనే ఆయన రాసిన పుస్తకం ఏంటి? ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్. క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్. సో లెట్ us discuss in detail. So General M.M. Naravane launches new book, that is Manoj Mukund Naravane launched The Curious and the Classified. So book title enti The Curious and the Classified. The book explores military myths and traditions. It highlights lesser known aspects. So simply remember, పుస్తకం పేరేంటి? క్యూరియస్. ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్. రాసిన వ్యక్తి ఎవరు? మనోజ్ ముకుంద్ నరవనే. సో మనోజ్ ముకుంద్ నరవనే గారు రాసిన పుస్తకం ఏంటి? జనరల్ మనోజ్ నరవనేస్ ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్. సో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్
మనోజ్ ముకుంద్ నరవనే రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టీరియస్ అనే కొత్త నాన్ ఫిక్షన్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో ట్యాగ్ లైన్ ఏముంది మనకు, ఒరిజినల్ గా బుక్ నేమ్ ఏంటి, ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్. ద బుక్ ఎక్స్ప్లోర్స్ మిలిటరీ మిత్స్ అండ్ ట్రెడిషన్స్. ఇట్ హైలైట్స్ లెస్సర్ నోన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ హిస్టరీ. సో ఆర్మర్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఎప్పుడు మన బయట ప్రపంచానికి తెలియదు. సో అలాంటి వాటిలో కొన్నిటిని ఆయన ఇందులో సంకలనం చేయడం జరిగింది. సో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనే కొత్త నాన్ ఫిక్షన్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం సైనిక చరిత్రను వ్యక్తిగత అంతర్దృష్టులతో మేళవించి భారత సాయుధ దళాలలోని అంతగా తెలియని ఉదంతాలను, అంటే ఇప్పటి వరకు బయటికి రాని గాథలను, ఆయన సాంప్రదాయాలను బయటికి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పేరేంటి, ద క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్. ద క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్. ఆ పుస్తకం రాసింది ఎవరు, మనోజ్ నరవనే, జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే గారు రాసిన ఒక పుస్తకం. సో ఈ రోజు టాపిక్స్ ని ఒకసారి రీకాల్ చేస్తే, సో ఫస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ అగ్నిపర్వతం. న్యూస్ లో ఉన్న అగ్నిపర్వతం ఏంటి, షాంటియా గుటో. షాంటియా గుయిటో అనే అగ్నిపర్వతం ఏ దేశానికి సంబంధించింది, గటమాలకు సంబంధించింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ క్యూరియాసిటీ రోవర్ ఆఫ్ నాసా రీసెంట్లీ ఇట్ డిటెక్టెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆన్ మార్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ recently WHO granted pre-qualification approval to the first malaria treatment, especially for the children and infants. సో ఎవరైతే నవజాత శిశువులు మరియు పసిపిల్లల కోసం మొట్టమొదటిసారిగా మలేరియా చికిత్సను ఆమోదించిన WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. బాస్రా మెమోరియల్, ఇరాక్. సో మొదటి ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన భారత సైనికులకు సంబంధించిన పేర్లను అక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు డిజిటల్ యుగంలో వారి పేర్లను కూడా డిజిటలైజ్ చేయడం ద్వారా ఈ టాపిక్ మనకు న్యూస్ లో ఉంది. సో బాస్రా మెమోరియల్ ఎక్కడుంది, ఇరాక్ లో ఉంది. సో ఈ మెమోరియల్ దేనికి సంబంధించింది, మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరైతే సైనికులు చనిపోయారో వారికి స్మారక చిహ్నంగా రూపొందించారు ఇక్కడ ఇరాక్ లో. సో నెక్స్ట్ ద జనరల్ మనోజ్ నరవనే, ముకుంద్ నరవనే గారు రాసిన ఒక పుస్తకం ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్. సో ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఆయన తీసుకొచ్చిన ఒక పుస్తకం. సో ఇవ్వండి ఈరోజు న్యూస్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.